అయితే గణపతి అయితే బయటకు వచ్చేస్తుంది. హాయ్ పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సాసిగడ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారా? అందరు క్రేజీ అనుకుంటా. అయితే ఈరోజు మనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సిరీస్ అయితే చూస్తున్నాం. మీరు చూసుకోవచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అయిపోయినాయి. అది వేరే అన్నట్టు. మన అవైతే హరిహర కళాస్ నుంచి అయితే వీడియో తీసిన. ఇదైతే ఎస్ఎస్వి అన్నట్టు, మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు. మనం చూసుకోవచ్చు. మనం ప్రెజెంట్ అయితే ఎస్ఎస్వి కళాస్లో ఉన్నాం. ఇప్పుడైతే మన ముంబై మోడల్ గణేష్ అయితే పోతుంది. ఎక్కడికో మనకి తెలుసుకుందాం. ఇప్పుడే క్రేన్ అయితే గణపతిని లిఫ్ట్ చేస్తుంది. చూసుకోవచ్చు. మెల్లగా ఏం డ్యామేజ్ కాకుండా అటు ఇటు సంచులు అయితే పెట్టారు. నీట్గా లిఫ్ట్ అయిపోతుంది. మెల్లగా ఏం డ్యామేజ్ కాకుండా పైన అంటుతుంది. క్రేన్ చూసుకోవచ్చు. పైన అంటుతుంది. అట్లాని లంతాల గ్యాంగ్ అన్నట్టు. వీళ్ళే గణపతి. అసలు ఏమవుతుంది అన్నాడు. అక్కడ టచ్ అవుతుంది. అందుకే టచ్ కాకుండా సైడ్కి అయితే తీస్తారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. మనం చూసుకోవచ్చు. నీట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అయితే లిఫ్ట్ చేసి రీప్లేస్లు ఉండే దాన్ని మెల్లమెల్ల బయటకు తీసుకుపోతారు. మొత్తం రష్ ఉంది ఇక్కడ మొత్తం. చూసుకోవచ్చు. విగ్రహం అయితే మెల్లమెల్ల ఇటు తీసుకొచ్చేస్తారు. మనం ఏ వీడియోలో చూసినాం ఈ భయానే ఉంటాడు క్రేన్ అయితే. చలో బడా రాజా అయితే వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఖాళీ ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ కూడా ఒకటి ఉంది. అది పెట్టేసి ఇంకా మొత్తం గణపతి అయితే సెట్ అయిపోతుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూడండి మొత్తం స్కిప్ చేయకుండా. ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఉంటుంది మీకైతే. మూషికుడు, మన మూషికుడు భయ చేతిలో ఉన్నాడు. చూసుకోవచ్చు. నీట్గా మెల్లమెల్ల అయితే గణపతి అయితే బయటకు వచ్చేస్తుంది. మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడే గణపతి అయితే షెడ్లకి వెళ్ళి బయటకు అయితే వెళ్ళింది. వీళ్ళ ట్రాలీ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అన్నట్టు. మళ్ళీ ట్రాలీలో కూర్చోబెట్టంగానే అయిపోతుంది. నీట్గా సెట్ అయిపోతుంది. భారీ ఉందో చూసుకోవచ్చు. విగ్రహం అయితే చాలా హైట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ కూడా ఒకటి ఉంది. అది కూడా ఉంది. మనం చూసుకోవచ్చు. మొత్తం అయితే మనం ముందటికైనాక అయితే అడుగుదాం మీ గణపతి ఎక్కడికి ఏంటిది అనేది. తప్పకుండా మీరైతే ఫుల్ వీడియో చూడండి. ఇది కూడా అదే అన్నట్టు. అది డిఫరెంట్ కలర్ ఉన్న ఇంకొంచెం పంచ వేరే అన్నట్టు మనం చూసుకోవచ్చు. సేమ్ అదే విఘ్నేశ్వరుడు వస్తుండు ఇక్కడికైతే ప్రెజెంట్. ఇలా ట్రాలీ ఉన్నట్టున్నది. ట్రాలీ తెచ్చుకున్నాక డైరెక్ట్ ట్రాలీ మీద అయితే ప్లేస్ చేస్తారు. ఏం టెన్షన్ లేకుండా. గణపతి అయితే వచ్చేసింది. బయటకైతే వస్తుంది మెల్లమెల్ల. షెడ్లకి వెళ్ళి ఇప్పుడే వచ్చింది. ఆ షెడ్ బ్లాగ్ కూడా ఫుల్ చూడండి. మీరైతే అసలు స్కిప్ చేయకండి. కావాలంటే ఇంకా ముందట పెట్టుకొని చూడండి. వీడియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇదైతే బ్రో వాళ్ళు అయితే చెప్పారు వెమ్లవాడ అన్నట. ఇది గణపతి అయితే రుద్రవరం. వెమ్లవాడ దగ్గర ఎక్కడ బ్రో ఇది? రుద్రవరం. ఓకే. అయితే మనం చూసుకోవచ్చు. గణపతిని అయితే కింద పెట్టేస్తారు. ఎందుకంటే మన క్రేన్ అడ్డం ఉంది కదా. క్రేన్ అటు సైడ్ పోయినాక ఫేస్ అయినాక ట్రాలీ ఇటు తిరుగుతుంది. అప్పుడు ట్రాలీ లోపల ఎంటర్ అయినాక విగ్రహం అయితే పెట్టేస్తారు. ఈ ట్రాలీ అయితే హైలైట్ ఉంది. మనం చూసుకోవచ్చు. చిన్న చిన్న టైర్లు ఉన్నాయి. 4 బ్యాక్ రైడ్ ఉంది మొత్తం.
ఆర్సీ కిడ్డో వ్లాగ్స్ అని ఉంటుంది. ఆర్సీ కిడ్డో వ్లాగ్స్ రీసెంట్గా పెట్టిన బ్రో. నాది 1.67 చేంజ్ ఉంటారు. చలో ట్రాలీ వచ్చేసింది. మన వాళ్ళు కూడా మొత్తం వీడియోకి అడ్డమైతే వచ్చారు. తీసుకోవచ్చు ట్రాలీ అయితే ఇప్పుడే లోపలికి వచ్చేసింది. క్రేన్ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఫ్రంట్ ఉంటే ఇబ్బంది అవుతుందని. ఖాళీ ఇప్పుడు ఆ క్రేన్కి అది పెట్టేసారు. అది పెట్టేసినాక గణపతి లిఫ్ట్ చేసి ఇట్లా పెట్టేసాడు, అయిపోతుంది. చలో మనం చూసేద్దాం. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే గణేశుడు అయితే పైన లిఫ్ట్ చేస్తారు మెల్లగా, ఏం ఇబ్బంది లేకుండా. ట్రాలీ మీద అయితే ఇటు సైడ్ ఫేస్ చేస్తారు అపోజిట్గా. చలో రొటేట్ అయితే వేసారు, మనం చూసుకోవచ్చు. ట్రాలీ మీదకి అయితే వస్తుంది, మనం ఇంకా దూరంకి వెళ్ళి చూపిద్దాం. నీట్గా ట్రాలీ అయితే సెట్ చేస్తారు మెల్లగా. పట్టింది కరెక్ట్ పట్టింది. చూసుకోవచ్చు ఇప్పుడే ట్రాలీ మీద అయితే నీట్గా సెట్ చేస్తారు, ఏం ఇబ్బంది లేకుండా. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ కూడా ఒకటి ఉంది, దాన్ని ఫిక్స్ చేస్తే అయిపోతుంది. బరాబర్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు గణపతి నీట్గా క్లియర్గా అనిపిస్తుంది. ట్రాక్టర్ మీద సెట్ అయిపోయింది, బరాబర్ ఫిక్స్ అయిపోయింది అన్నట్టు. అటు ఇటు ఎడ్జెస్ కూడా ఏం అటు ఎక్కువ కాకుండా ఇటు ఎక్కువ కాకుండా. చలో మనం బయటకు పోయి షార్ట్ కూడా ఒక 2-3 షార్ట్స్ అయితే ఇద్దాం. అది కవర్ చేసినాక ఫుల్ వీడియో అయితే అయిపోతుంది. సో ఇప్పుడే ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేసిరు, ట్రాక్టర్ పూజ చేసిరు. బయటకు వస్తుంది వినాయకుడు అయితే మెల్లిగా. బయటకు వచ్చినాక మనం బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. ఇక వాళ్ళ యూత్ ఏంటిది, ఇక్కడికి వెళ్ళి వచ్చారు ఏంటి అనేది ఒకసారి అడిగి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. చలో చూసుకోవచ్చు విఘ్నేష్ అయితే నీట్గా బయటకైతే వచ్చేసిండు మెల్లిగా. అయితే చూసుకోవచ్చు వైర్ అయితే అడ్డం వస్తుంది. అందరికి ఆయి తినడు ఇప్పుడే ఎట్లా మాట్లాడతారు. అవి అయితే వైర్లకు ఇబ్బంది అవుతుందంటే అవి అయితే తీసేస్తారు. చలో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇట్స్ ఆర్సీకిడ్ వ్లాగ్స్. కొంచెం మెల్ల బయటకైతే వచ్చేసాను విఘ్నేశుడు. చలో చలో మెల్లమెల్ల గణేశుడు అయితే వచ్చేస్తుండు రోడ్ మీదకి. వాడే గణేష్ అన్నట్టు.